మీ బిగ్ టీవీ నర్సే తాతతో మరి ఏందనుకుంటున్నావు దెబ్బ ఇక మరి మీ నర్సే తాత చిన్నగా మెల్లగా ఇక మరి ఈ కోళ్ళాలో చెప్తా ఇప్పుడు మేము ఏడమన్నాము జాడ ఎక్కడ పిల్ల ఇది ఇది మాదాపూర్ హైటెక్ సిటీ అయ్యప్ప సొసైటీ. ఇది తాత ఏం లేదు కానీ తాత ఇప్పుడు లోకం మీద గుసగుస ఏందంటే ఈ శ్యామకూర మల్లె పటేల్ ఉండేగా ఎరికేనా? ఏమో అతను ఎవరో తెలియదు నాకు కూడా. ఓ రజ్జా నేను పాల మీద నేను పూల మీద ఇప్పుడు వెలిగిందే బుర్రా శ్యామకూర అంటే నాకు అర్థం కాకపోతే చెప్తే అర్థమవుతుంది. మళ్ళా కాక అని చెప్పు అర్థమవుతుంది. అప్పుడు అయితే ఇప్పుడు ఈ శ్యామకూర మల్లె పటేల్కు కార్ల కూర్చోబుద్ధి అయితే లేదట. ఇక రేపో మాపో వచ్చే శ్రావణంలో శరీక ఏంలా ఏ చెప్పేదాకానన్నా ఈయన రాదు పిల్ల ఉబ్బాస్తలేదు మగోనికి. బీజేపీలో జొర్రబోతుండు శరీక కాబోతుండు అనేది ఇప్పుడు ఈ పేపర్లల్లా ఆ పేపర్లల్లా ఈ టీవీలా ఆ టీవీలా ప్రతి ఒక్క టీవీలో మొయ్యిలో మూతం అవుతుంది ఈ ముచ్చట. మరి ఏమంటావు నువ్వు? మరి మల్లె పటేల్కు ఇసుకు పుట్టిందా కారు పార్టీ మీద? మరి నిజంగానే పోబోతుందా? ఏం చెప్తావు నువ్వు? ఏమో కారు పార్టీ ఏమో సంగతి మనకు తెలియదు. బీజేపీలోకి వచ్చినా కూడా తాత మంచిదే అనుకుంటున్నాం మేము. అదే ఏమిటికి వస్తుండవు అంటున్నా? ఏమిటికి వస్తుందో తెలియదు, వచ్చే సంగతి అయితే తెలియదు. వచ్చినా కూడా మంచిదే. ఎట్లా మన అదే కదా బీజేపీ కదా. అమ్మా ఇది కథలు కాకపోతే అయితే ఇప్పుడు ఆయన వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు ఇంకా చెడపడ సంస్థలు అని మంచిగా కాపాడుకుంటందుకు కోల్యాగా ఇళ్ళకు జొర్రబోతుంది అనేది కొన్ని వార్తలలో వినిపిస్తున్నాయి, పేపర్లలో రాసుకొస్తారు. వాళ్ళు కాపాడగలుగుతారు, వాళ్ళ పార్టీలు వాళ్ళ ఆస్తులు అన్ని కాపాడగలుగుతారు. అయితే ఇప్పుడు ఈ కాపాడుకుంటందుకే బీజేపీలకు జొర్రబోతుందా? కాపాడగలుగుతారు వాళ్ళు. కాదు పిలా ఇప్పుడు ఈ అన్ని కాపాడుకుంటందుకే మల్లె పటేల్ బీజేపీలకు జొర్రబోతుండా? ఎన్ని దినాలు కాపాడలేడా? ఎన్ని రోజులు కాపాడలేడా? ఎవరు కాపాడి? మల్లయ్య తాత. అదే మరి మొన్న ఏదో అధికారులు పోయిర్రాట, టాస్క్ ఫోర్స్ వాళ్ళు అంత కెలిగిచ్చిర్రాట, అన్ని తిక్కడ పక్కడ కాగితాలు బయటపడ్డాయట. ఇక మరి అందులో ఏదేదో కథ నడుస్తుందట. ఈ కథ జరుగుతుందనే రేపు నాకు మంచిగా ఉండాలి, పానం నిమ్మలంగా ఉండాలి, ప్రశాంతంగా నిద్రపోవాలని బీజేపీలో జొరదామని చూస్తుండా? ఎట్లా చేరొచ్చు, దానికేం. ఆయనకి కొంచెం ఇంట్రెస్ట్ ఇక్కడ తగిలింది కాబట్టి అక్కడ దెబ్బ తాగినది ఇక్కడ మలుతున్నాడు. కారణం అంతే మరి. ఇక అక్కడ దెబ్బ తాకింది ఇక్కడ మలుతున్నది. అంత లేనిది చిన్న కథలు లేనిది ఇక్కడ మలుతాడా? అసలు కథ ఏమో అందులో మంచిది కావచ్చు. మరి గతంలో కేసీఆర్ మా దేవుడు, కాబోయే ముఖ్యమంత్రి రామన్న కేసీఆరే మా దేవుడు అన్నోడు మరి ఇలా కేసీరావుని ఎట్లా వదిలిపెట్టిపోతుండు పిల్లగా? అది ఆస్తులు కాపాడుకోవచ్చు. కొద్దిగా పెద్దపెట్ట మీదే ఉంది. జనాల నోట కూడా ఆ పలికి వెళ్తుందంటే గుసగుస నడుస్తుంది తెలంగాణలో. నువ్వేమంటావు పిల్ల? ఆయన తెలియపరాడు, ఆయనకేం చెప్పే అవసరమే లేదు, మాట్లాడుతా. తాత ఇప్పుడు ఆయన పాలమ్మి పూలమ్మే పెద్దోడు అయ్యిందా లేకపోతే ఇంకేమైనా కథ నడిచిందా? ఆయన కింద నుంచి పైకి వచ్చిండు, ప్రతిదానికి ఆయన అది చెప్తాడు కదా. కొంతమంది పాలమ్మి పూలమ్మి మేము పెద్దగా అయితే ఏడ ఉన్నామా గానే ఉన్నామని అంటున్నాయి కోళ్ళాగలు. ఆయన చెప్పిందల్లా టీవీల ముందు వచ్చినప్పుడు అన్న చిన్న నుంచి కష్టపడ్డా పూలమ్మి పాలమ్మి వీడి దాకా వచ్చినా అని చెప్తున్నాడు ఆయన. అదే మరి అని చేస్తుంది. అదే చెప్తున్నాడు. మరి కొంతమంది ఎందుకు పెద్దగా అయితే లేరు? మేము కూడా పాలమ్మినాం, మేము కూడా పూలమ్మినాం, మరి మేమెందుకు ఇట్లా అడుగు పెట్టి ఉంటున్నాము, మేము పెద్దగా అవుతారేమని వాళ్ళు అంటున్నారు. ఆయన అదృష్టం కలిసి వచ్చింది, మన ఇటుపైకి వచ్చింది. ఇప్పుడు ఆయన కథ మాత్రం ఇంకేమన్నా నీకు తెలియదా? తెలుసా? ఇంకేందా, ఆయన ఇన్స్టిట్యూట్స్ పెట్టిండు, కాలేజీలు పెట్టిండు, కష్టపడ్డాడు, ఇన్స్టిట్యూట్ ఇంత పెద్ద నడిపించిండు, వ్యవస్థ నడుస్తుంది అట్లా కాలేజీ. మరి ఇప్పుడు అంతా కింద మీద అవుతుంది, లోపలంగా ఏదో ఒకదాని మీద పేరు అనుమతి తీసుకొని మళ్ళీ ఇంకో దాన్ని కూడా కథకు అమ్మిస్తుండు అనేది కూడా గుసగుస నడుస్తుంది. మరి దానికోసమే ఈయన మళ్ళీ బీజేపీలో పోతుండా ఎట్లా? రాజకీయం గురించి నాకు అంత నాలెడ్జ్ లేదు. అంతా మొత్తానికి అయితే కష్టపడ్డాడు. ఇప్పుడు ఇన్ని రోజులతో బీఆర్ఎస్లో ఉండే అంత మటుకు తెలుసు. దేంట్లో కూర్చోడో మనకేం అంత తెలియదు.
సరే ఈ కోయిల ఏయ్ రావు బిడా ఏం చెప్పదలుచుకున్నావు మరి ఇప్పుడు మల్లి పటేలు ఏమరికా మరి అండి నేను నా పిల్లము నా పిల్లలు నా ఇంటి సంసారం పెన పిల్లలు తప్ప నీకు ఏరే లోకమే లేదా నాకు ఈ రాజకీయాల గురించి తెలియదు కాక ఎట్లా బతుకులో బతుకుతా నేను బతికే విషయంలో నేను బతుకుతున్నా అంతే రాజకీయాలకు తిరగలే నేను ఇది ఒక్కడే మాటలో ఓడిపించుకుంటుంది ఎవడైనా ఏళ్ళే కలిసిపోని గంగలో కలిసిపోని కానీ నేను నా కుటుంబం అయితే మంచిగా ఉండాలి అంతేనా రాజకీయాల గురించి తెలియదు కాక మనకి తెలిస్తే చెప్తాం మా రాజకీయాలు తిరగలే కదా మరి మనం ఏమరికా నీకు నాకే మనకి గిట్లే బతుకుతా కష్టం చేసుకుంటా బతుకుతా సరే ఇదన్నా చెప్పు ఇప్పుడు ధర్మం దారి తప్పింది పాపాలు ఎక్కువైపోతున్నాయి ఇది నిజమా కాదా ఇదైతే నిజమే ఎట్లా ధర్మం దారి తప్పింది ఎట్లాగా పాలన నువ్వు ఏం చూస్తున్నావు ఏం నడుస్తున్నాయి లోకం మీద నడుస్తున్నాయి ఇక బయట అన్నజనంలో ఇంట్లో ఆల్మూమి అదే ఉంది కదా కాక ఇక కనుక ఏమి మాదాపూర్ హైటెక్ సిటీ గడ్డ మీద మీ బిగ్ టీవీ నర్సే తాత అడుగు పెడితే రామసక్కని కోలేక అబ్బో ఎంత మంచి ముచ్చట చెప్పుకొస్తుంది ఏమే బయట అన్నజైళ్ళలో లోపల ఇక గదే లోపట ఆలుమొగలు అబ్బా అయితే ఈ గవే పాపాలు చుట్టుకున్నాయి లోకాలకి ఇంకేంది వాయిలేని వరుసలేని బంధాలతోటి కలియుగము అంతమయ్యే కాడికి వచ్చిందా తాత అంతేనా అంతే అంతే తాత ఇది కథ ఇదే కదా కోయిలాగా ఏ ఊరు పిరా ఓ తెలుగు ఉందా పణ వేసినవా తెలుగు ఉందా పణ వేసినవా ఉన్నదా తాత ఇప్పుడు ఆయన శ్యామపురం మల్లె పటేల్ ఉండుగా ఎవరు అదే శ్యామపురం మల్లారెడ్డి మల్లారెడ్డి పాలమ్మిన పూలమ్మిన అన్నాడు మల్లారెడ్డి ఈ పాలమ్మిన పూలమ్మిన అంటేనే గుర్తుపడుతున్నాయి కోయిలాగలు మల్లారెడ్డి అంటే అసలు గుర్తుకే ఉంటలేదు కోయిలాగలకు ఇప్పుడు ఆ మల్లారెడ్డి ఆట రేపో మాపో శ్రావణ మాసంలో బీజేపీలకు పోతుండు అనేది గుసగుస వినపడుతుంది మరి ఎందుకని పోతుండు ఏమిటి పోతుండు మరి కారు పార్టీలో ఉన్న ఆయనకు ఏమన్నా కడ తక్కువైందా ఏమన్నా పలచగా చేసిర్రా ఎందుకని మరి అండకపోతుండు తాత అక్కడ పోయి మినిస్ట్రీ తీసుకుంటారు వాళ్ళ అక్రమాలు ఉన్నాయి కదా జాగాలు అది ఇంకా పెంచుకుంటాడు అయితే ఇప్పుడు ఆయన స్వార్థం కోసమే అంటావా ఆయన స్వార్థం కోసం పబ్లిక్కి ఏం చేస్తారు అక్కడ పోయి చూడండి ఒకసారి రోడ్లు అట్లనే ఉన్నాయి మొత్తం ఏం డెవలప్మెంట్ లేదు ఏం లేదు నేను ఆ సేవ చేస్తున్నా ఈ సేవ చేస్తున్నా అది పెట్టినా ఇది పెట్టినా నేను ప్రజల మనిషిని ఆయన లెంకలు కొడతాడు అంత ఉత్తదే నా కథ లేదు ఏం ఉత్తగానే మొత్తం ఉత్తగానే లేదు ఏం లేదు ఆయనది అంతే అంటవా అవును అయితే ఆయన భూముల జాగాలు ఆస్తులు ఇవన్నీ కాపాడుకుంటానికే పోతున్నట్టవా కాపాడుకున్నారు అందుకనే వెళ్తున్నారు బీజేపీకి కథ కథ ఆడికే వస్తుంది దగ్గరికి వచ్చింది కథ ఇక మరి గిట్ట పోదాము ఇంకా గీ కోళ్ళ జాగాలు ఏమంటాయి ఏంది ఇప్పుడు ఏం లేదు తాత ఈ శ్యామకూర మల్లారెడ్డి పార్టీ మారుతుడు అని గుసగుసిన పడుతుంది నిజమేనా విన్నావా నువ్వు విన్నా ఎలా పోతున్నాడా బీజేపీలో అక్కడ చూసినావా ఇక అప్పుడే లోకం అంతా దండోరం మోగుతూనే ఉంది మరి ఎందుకని పోతుండు తాత ఏమో తెలియదు అది నాకు చెప్పవా తెలియదు ఇప్పుడు బీజేపీలో పోతుందనేదేమో పశుపత్యం ఎందుకు పోతుంది అనేది నీకు ఎరకలేదా కడపలో ఉన్నది ఎరకలేదు అందాదా ఎరకలేదు ఈ మొగాయన ముచ్చట ఇంకా ముద్దుగానే ఉంది చెప్తే ఆడ నా మీద పీడ పడుతుందో ఏమో బరువు పడుతుందో ఏమో అనుకుంటున్నా అంతేనా కదా కొద్దిగా అంత తెలియదు మరి కాదు మరి కేసీఆర్ దేవుడు అన్నోడా మల్లారి మరి ఇట్లా చెప్పక చేయక ఇట్లా వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పాపం సభ పెట్టినా కానీ పోతలేడట పోతలేడు అది నిజమే ఆ? పోతలేడు మరి పోతలేడు మరి ఇక్కడ చిన్నగా తొవ్వ చూసుకుంటుండు అంటే ఏమిటి చూసుకుంటుండు తొవ్వ ఏమో తెలియదు అమ్మా ఇది చెప్పదే ఇక ఇది చెప్పది ఇక ఇట్లా లోపలికి పోతా లోపల మరి ఏం జరుగుతుందో ఏం కదా నీ బాగా సరగా ఎట్ట సంగతి ఏంది ఏం కదా ఇదే కదా కోజా అమ్మ ఇది మనదేనా మరి ఎట్ట చేస్తావు శ్యామకూర మల్లారెడ్డి మల్లారెడ్డి శ్యామకూర మల్లారెడ్డి
పాలమ్మిండు పూలమ్మిండు చూడు. మల్లారెడ్డి పార్టీ మారుతున్నట్టగా మళ్ళా. అమ్మా, నీ చెవులో పడ్డదా? ఆ, ఎట్ట ఎవరన్నారు? ఏదో టీవీలో కాదు యూట్యూబ్లో వస్తుండే విన్నాం. ఓహో, పశు పచ్చావు. మరి ఎందుకని కోయాక బెగడ్సాలు అవుతుంది? ఇక మనకంతా తెలియదులే రాజకీయం. పట్నం పోగోనివి, నలుగురు చెప్పేటోనివి, ఎందుకు పార్టీ మారుతుండు, ఏమిటి మారుతుండు? ఈ బీఆర్ఎస్ వాళ్ళు సభలు పెడితే మొత్తమే ముఖం చూపిస్తలేడాట, పోతలేడాట. అవునవును, నిజమా కాదా? నిజమే నిజమే. అదే ఏమిటి కొంటున్నా. ఏమో మరి కేసీఆర్కు ఆయనకి ఏమైనా పంచాయతీ పుట్టారా? ఆయన కొడుకు కేటీఆర్కు ఈయనకి ఏమైనా పంచాయతీ పుట్టానా? మరి ఏదో ఆస్తులాట, జాగలాట, భూములాట ఇదంతా ఏదో నడుస్తుందట. మరి ఇదా దీనివల్ల పోతుండా? చెప్పరు అదిపిలా ఉన్నమాట. ఏం మనకు అంత తెలియదు కానీ వాళ్ళ లోపల రాజకీయం మనకే మేరక. మొన్నటి దాకానేమో బాగానే ఉండే, నేను కేసీఆర్ని సీఎం చేస్తా, అమ్మా కేటీఆర్ని సీఎం చేస్తావని అంటుండే అసెంబ్లీలో అవి. అదే మనం టీవీలో చూస్తాం, పేపర్లో చూస్తాము. మనకు అంతే కదా, మనం చేసేదేముంటుంది ఇంకా. మరి అట్లా అన్నాడు. ఇప్పుడు ఏకేకినా ఆ సభలు పెడితే ఎందుకు పోతలేడు, బీజేపీలకు ఎందుకు పోదామని చూస్తుండు. ఏ రాజకీయం మనకే మేరకనే వాళ్ళు ఏదో ఉందంట ఏదో ఉండదు. మొన్నటిదాకా మన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎంతమంది ఎలక్షన్ కాగానే బీఆర్ఎస్ గవర్నమెంట్ అయిపోయింది, కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ జంప్ అయిపోయారు అక్కడ. ఈయనవి అట్లే అంతే ఉంటాయి. ఇది కథ. మరి అది కోళ్ళగా లెంకలు కొడుతుందట శ్రావణ మాసంలో. కమలం పువ్వు వాసన చూద్దామని పోతుందట శ్యామకూర మల్లారెడ్డి. అవునా? మల్లారెడ్డి ఇక రాజకీయం చెప్పలేం కానీ ఎవరు ఎక్కడ పోతారో తెలుసు కదా. ఏ టైంలో కేసీరావు నా దేవుడు అని అసెంబ్లీలో కూడా కూతలు పెట్టిండు. మరి ఇప్పటికిప్పుడే ఏమైనా పంచాయతీ పుట్టానా? అలా సభలు పెడితే పోతలేడాట, పిలిస్తే పోతలేడాట, ముఖం చూపిస్తలేడాట. మొన్న మీటింగులో మేడ్చల్ల ఏదో మీటింగ్ గట్కేసారి కాడ మీటింగ్ పెడితే కూడా రేవంతమయ్య ఈయనని కేసీరావుని మాట్లాడుతుంటే కూడా కూతలు కూస్తుంటే కూడా ఈయన సప్పుడు సరిలేదట, పక్కకు వచ్చి కూడా ఏమంటలేడట. రాజకీయం చెప్పలేము. ఆయన మనసులో ఏముందో, దేనికోసం ఆడుతుండో, లోపల ఇంటర్నల్ ఏం గొడవలేని ఏమని మనకు తెలియదు కదా. ఏదో ఉంటేనే కదా బయటకు వచ్చేది. ఎన్ని రోజులు మంచిగా ఇప్పుడు ఇలా బయటకు అయితే ఊరు కదా. అంటే ఇప్పుడు కేసీరావుతో పంచాయతీ అయిపోతుండటవా బీజేపీలకు? లేకపోతే ఏమన్నా ఉంటాయిగా ఆయన అవే ఏవో ఉండొచ్చు. మొత్తం మీద ఏమి లేదైతే ఊరు కదా ఊరైనా కానీ. అంతేనా? కాలేజీలు జాగాలు ఏమున్నాయి ఆయనకి తెలవాలి, దేవునికి తెలవాలి అంతే. అంతేనా? నువ్వేమనుకుంటున్నావు అందాదా? మనం ఏమనుకుంటాం, మనకేం తెలుసు. మనం నిమిత్తం మాత్రం మన పని మనం బొట్టు బోనం పెట్టింది అమ్మో ఏంటి పిల్ల మీదెక్కడ పిరా? మెదక్. నువ్వు మెదక్ మోనివా? ఈ శ్యామకూర మల్లారెడ్డి పార్టీ మారబోతుండు అనేది గుసగుస ఈ నోట ఆ నోట పొక్కుతుంది. మరి ఏమిటి మారబోతుండు ఎందుకని అని జనాలను అడుగుదామని బయటికి వెళ్ళినా. ఎందుకు కావచ్చు తాత? ఏమో నాకేం తెలుసు. నేను కూడా ఇక్కడ జాబ్ చేసుకుంటాం. ఊరు బచ్చనపేట బారెడు గడ్డం మెలుచుకుని మోగోడు నల్ల అద్దాలు పెట్టిండు. ఏ దొరదాట ఎడి పిల్లగా మాట్లాడుతుండు. తెలియదు, నిజంగా తెలియదు. అందాదా? అది పేపర్లన్నా టీవీలన్నా చూసినావా? చూడలేదు. ఎలా చూడలేదా? మరి సన్ను తిరిగే కోళ్ళగా లోకం మీద ఏం జరుగుతుందో ఏమో పట్టించుకోవా? తెలుసు, మనోడే మెడ్చెల్లాడు. మేడ్చల్ కోళ్ళగా అది ఏదో మరి కార్లా ఇక నేను దిగిపోతున్నా అన్నట్టుగా ఏదో బీజేపీలకు సై కొడుతుంది అనేది. కోడలు ఆల్రెడీ వెళ్ళిపోయిందని అన్నారు. అప్పుడే వెళ్ళిపోతుందని అన్నారు. మరి ఏమో మరి తెలియదు. లోపల అంత కథ నడుస్తూనే ఉంది. అయితే ఏం తెలియదు మరి. ఇక కోడలు ఆల్రెడీ వెళ్ళిపోతుందని అన్నారు కానీ అనుకుంటారు. కానీ ఈమె మాత్రం ఈయన మల్లారెడ్డి మాత్రం తెలియదు. మల్లారెడ్డి కూడా పోతుండు అని మరి గుసగుస వినపడుతుందిగా. వినిపిస్తుంది కానీ ఇంకా అది మనకెట్లా తెలుస్తుంది తెలియదు. ఎందుకని మంచిగానే ఉండే ఇంట్లో కారు పార్టీలో మరి ఎందుకని పోతుండ ఆయన?
ఏమో ఇప్పుడు కార్ పార్టీ లేదు కదా. ఎట్లా పిల్ల అట్లా అంటే ఇప్పుడు కార్ పార్టీ లేదు కదా. ఆ, అదే, ఇది సందర్భం అంటే కోజాగా ఏముంటుంది పో. ఇప్పుడు ఏం లేదు పిల్లగా నా ముసలి ఏం ఊకోదు. లోకం మీద ఏం నడుస్తుందో శుద్ధులు పటకరాపు అని తోలింది. నేను ఇట్ట పైరంగా వచ్చిన. ఇక ఇప్పుడు గుసగుస ఏంటంటే అండ్ల ఇండ్ల ఆనోడ ఈనోడ పొక్కుతున్న మాట ఏంటంటే ఈ శ్యామకూర మల్లారెడ్డి పార్టీ మారబోతుండు, శ్రావణంలో బీజేపీలో జరుగుతుండు అనేది వినపడుతుంది. ఇది నిజమా కాదా, లేకపోతే ఏమిటి పోతుండు, ఎందుకు పోతుండు, మరి కేసీరావుకు ఆయనకి ఏమైనా బెడిసిందా, పంచాయతీ పుట్టిందా, లేకపోతే బీజేపీ వాళ్ళు ఏమైనా ఆశ పెట్టిర్రా, లేకపోతే ఈయన ఏమన్నా ఆయన అవసరాల కోసం పోతుండా అనేది కథ తెలవాలనే వచ్చిన. ఏం చెప్పదలుచుకున్నావు? ఆయన ఏమున్నా స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి ఉన్నాడు మల్లారెడ్డి. మన ఇక మన మల్లారెడ్డి చామకూర మల్లారెడ్డి ఏది ఉన్నా ఓపెన్ చెప్తాడు, ఏది దాపెట్టుకోడు. ఆయన కరెక్ట్గా ఏది న్యాయం అనుకుంటే అది కరెక్ట్గా పోతుండే. ఆయన ప్రకారం ఆయన కరెక్ట్గా పోతుంది. మరి అసెంబ్లీలో కూడా కేసీరావే నా దేవుడు అన్నోడా మరి గిట్టడ చేస్తుండే. ఆయన అందరినీ కలుపుకొని పోతాడు. ఏ పార్టీ వాళ్ళైనా సరే అందరితో మంచిగా ఉంటాడు, అందరితో మంచి మాట్లాడతాడు. రాజకీయం పరంగా రాజకీయం చేస్తాడు. మాట్లాడు ఒక ఎత్తు పిల్లగా, ఏదున్నా పని కావాలి మెయిన్. ఇప్పుడు అట్ట కాదు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నా అది మాట్లాడుకునే ముచ్చట, తరీక, అది వ్యవహారం, అది పద్ధతి, అది అలాగుంటుంది. ఈయన ఇప్పుడు కారు కక్షం అని ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి కారు ఎందుకు దిగవలసి వస్తుంది, బీజేపీ గూటికి ఎందుకు పోవాలనుకుంటుండు. ఇక ఇంకో మాట, ఈ సల్లకొచ్చి ముంత దాసేది ఏంది కానీ ఏయో ఆయన ఇక ఏంటి ఉన్నాయి కదా కాపాడుకుంటేందుకు పోతుండు అనే మాట కూడా గుసగుసల పడుతుంది. మరి నువ్వేమంటావు? కాపాడుకోనికైతే ఏమైతే లేదు కానీ ఆయన సంపాదించిండు, సొంతంగా సంపాదించిండు. ఎవరిని దోహం చేయలేదేమో, ఎవరికేం తెలుసు కానీ సొంతంగా అంటే కష్టపడి సంపాదించిండా అన్నాడు కదా. పాలమ్నా నేను కూడా అంటే ఇప్పుడు మస్తుగా అంటా వరకు నోటికెళ్ళి అన్నదాలో ఇక అదే అవుతుందా? ఆయన ఆ ప్రకారంగా ఆయన స్టార్టింగ్ నుంచి అందరితో మంచిగా ఉంటాడు కాబట్టి ఇక అట్లా మంచి పనులు కావాలని చెప్పి అలా బీజేపీలో పోతుండొచ్చేమో. ఇక ఆయన ఏ అంటే ఫర్దర్గా ఇంకేమన్నా ఇంకా పైకి ఇంకా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పోదామనో, ఇంకేదైనా కావాలనో, ఇక్కడ లోకల్ మినిస్టర్ కాకుండా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పోతే కూడా మంచిగా ఉంటుంది, పనులు అవుతాయి కదా. అట్లా అని గుసగుస ఏరే పడుతుంది అంటే నువ్వు కూడా ఏదో కమ్ముతున్నావు. ఏం లేదు, కథ బయటికి రాణిస్తలేవు. సంఘానికి ఏం లేదు, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నా నేను, బరాబర్ చెప్తా. అంతేనా? అంతే, కరెక్టే అది. ఇక ఇదిలో మొత్తానికైతే శ్యామకూర మల్లారెడ్డి మరి పార్టీ ఎందుకు మారబోతుండ్రు, ఎట్ట సంగతి ఏంది, లోపలి కథ ఏంది, బయట కథ ఏంది అనేది ఇక మరి కొంతమంది అయితే వాళ్ళ కడుపులలో ఉన్న ఆంబాయం అయితే ఎల్లగక్కిర్రు. ఇక రేపు ఇంకో దిక్కు పోయి ఇంకో కథ మాత్రం మీకు అందిస్తా. మీరు అంతవరకు దాకా ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన బిగ్ టీవీ.